దత్తాత్రేయ జన్మ రహస్యము. ఒకనాడు నారదుడు అనసూయ పాతివ్రత్యం గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ధర్మపత్నుల వద్దకు వెళ్ళి విశేషంగా పొగిడాడు. అందుకు వారు ముగ్గురకు అనసూయ పట్ల అసూయ ఏర్పడింది. ఆమె పాతివ్రత్యం కోల్పోవాలని తమ పత్నులను కోరినారు. కానీ ఇలా చేయడం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నచ్చడం లేదు. అనసూయాదేవి గొప్పతనం తెలియడం కోసం ఒప్పుకున్నారు. అత్రి ఆశ్రమంలో లేనప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయాదేవి వద్దకు అతిథులుగా వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడిగారు. ఆమె అందుకు అంగీకరించింది. కానీ వారు ఆమెను దుస్తులు ధరించకుండా నగ్నరూపంగా ఆహారం పెడితేనే తాము భుజిస్తామని చెప్తారు. పరపురుషుల ముందు నగ్నముగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది. ఇందుకు వ్యతిరేకిస్తే అతిథులను అగౌరవపరిచినట్లు అవుతుంది. అప్పుడు వారి అత్రి మహర్షి తపోశక్తిని లాగేస్తారు. తన వద్దకు వచ్చి తల్లి భిక్షాందేహి అని అడిగారు కాబట్టి అనసూయాదేవి అది తలచుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చిన్నపిల్లలుగా మార్చి వారికి తన చనుబాలను అందించింది. తర్వాత వారిని ఉయ్యాలలో వేసి నిద్రపుచ్చింది. ఇది అంతయు చూసిన లక్ష్మీ సరస్వతి పార్వతులు పరుగు పరుగున వచ్చి తమ పతులను యథారూపములో మార్చమని కోరారు. అందుకు అనసూయాదేవి అంగీకరించింది. ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వరమిచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో కలిపి ఆమెకు బిడ్డనిస్తామని వరమిచ్చారు. ఇలా దత్తుడు జన్మించాడు. డిసెంబర్ 26 దత్త జయంతి. మార్గశీర పౌర్ణమి దత్త జయంతి చేస్తారు. మార్గశీర శుద్ధ చతుర్దశి నాడు దత్తాత్రేయ స్వామి జన్మించాడు. ఈయన చతుర్దశి నాడు జన్మించిన పౌర్ణమి నాడు మనము ఈ పండుగను చేసుకుంటాము. దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి. ఈరోజు గురుచరిత్రను చదివితే మంచిది. ఈ మార్గశీర పౌర్ణమిని కోరల పున్నమి అంటారు. పూర్వకాలంలో ఈ కోరల పున్నమి నాడు కుక్కలకి చపాతీలు, రొట్టెలు, కుడుములు పెడతారు. కార్తీక మాసం యమదంష్టలు అని అంటారు. ఈ మాసంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి. అపమృత్యు దోష నివారణకు కూడా కుక్కలకు ఆహారం పెట్టాలి. చిత్రగుప్తుడు సోదరి కోరలమ్మ. ఆమెను తలుచుకున్న వారికి పాపాల చిట్టా తగ్గుతుందని చెప్తారు. కొన్ని ప్రాంతాలలో శునకం కాలభైరవుని వాహనం కాబట్టి కాలభైరవుని అనుగ్రహం కోసం కూడా కుక్కలకు ఆహారం పెట్టాలి. అప్పుడు అపమృత్యు దోషం నుండి విముక్తి కలుగుతామని నమ్ముతారు. ఈ దత్త జయంతి రోజు పౌర్ణమి నాడు ఈ విధంగా చేస్తే మంచిది.